విజయనగరంలో మెడికల్ కాలేజ్ 3 బ్యాచ్లు క్లాసులు కూడా జరిగాయి, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. పార్వతీపురం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 100 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్. ఉద్దానంలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పూర్తి చేసినాం. పనులు స్టార్ట్ చేయడమే కాదు, పూర్తి చేసినాం 600 కోట్ల ప్రాజెక్ట్. సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, అదర్ ట్రైబల్ ఏరియా, ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఓబరాయ్ హోటల్ రిసార్ట్, ఒక 5 స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేర్కు ఓబరాయ్ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి. 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ రిసార్ట్స్. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్, ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు, డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకనంటే